సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 3 పటియాలా సూట్ సెట్ ₹1499, 5 గర్ల్స్ టీ షర్ట్స్ ₹500, 4 బాయ్స్ టీ షర్ట్స్ ₹595, 4 బాయ్స్ 3/4 పైజామాస్ ₹600. సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయ పరిరక్షణ కోసం పనిచేస్తామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్ ఉపాధ్యక్షుడు జస్మాత్ పటేల్ ను అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఓ హోటల్ నిర్వహించిన సమావేశంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ శ్రీలంక దేశంలో 3 పురాతన ఆలయాలను పునర్నిర్మాణించామని తెలిపారు. ఏపీలో బుద్ధుడి ఆలయం మరమ్మతులు చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు. ఎక్కడైనా శిథిలావస్థలో హిందూ దేవాలయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. फेमस है, उनको अवार्ड भी मिले सो है महाराज जी को। और हम जब प्रमुख स्वामी जी बीमार थे, बीए बिलेश्वर के संस्थान के जो मेन थे, वहाँ भी संगनाथ बहुत कितने अपन करे थे संगनाथ, वहाँ पर जब 1100 बार गिरे, अयोध्या में 1.25 लाख ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ తెలంగాణలో గట్టితం చేస్తున్నాము. ఈరోజు దాందే మీటింగ్ నడుస్తుంది. ఇది కర్ణాటకలో కూడా మేము స్టార్ట్ చేశాము. కర్ణాటకలో కూడా 28 మెంబర్స్ అయిపోయారు. కర్ణాటక మొత్తంలో టోటల్గా టెంపుల్స్ అన్నిటికీ ప్రతి డిస్టిక్ ఒకరిని ట్రస్ట్ నుంచి ప్రెసిడెంట్ చేస్తున్నాం, జిల్లా ప్రెసిడెంట్గా. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి వచ్చాము, విశాఖపట్నం అన్ని తిరిగి వచ్చాము. తొర్లికొండ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది బుద్ధ భగవాన్ది. ఆ టెంపుల్ని మేము ట్రస్ట్లో తీసుకుంటున్నాము. మొన్న పోయొచ్చాము, మొన్న మీటింగ్ జరిగింది. గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, మొత్తం అంతా చూపించారు. మన ట్రస్ట్లోకి తీసుకుంటున్నాం. ఇవాళనే పర్మిషన్ వచ్చింది దానికి. ఇక్కడ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నింటికి రెనోవేషన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. తెలంగాణనే కాదు, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఎక్కడున్న ప్రాచీన మందిరాలు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము. ఇక్కడ తెలంగాణలో ఒక 100 మందిరాలను ఐడెంటిఫికేషన్ చేసి మన చీఫ్ సెక్రటరీ మేడం గారికి ఇచ్చాము, శైలజారామయ్య గారికి ఇచ్చాము. ఆమె ప్రపోజల్ చూస్తానని చెప్పారు. ఒక 50%, 60% గవర్నమెంట్ నుంచి డొనేషన్ ఇవ్వమని అడిగాము. టెంపుల్ కాస్ట్ ప్రకారం, దాని ఎస్టిమేషన్ ప్రకారం ఒక 40% వరకు మేము డొనేషన్స్ తీసుకొచ్చి
కంప్లీట్ చేస్తామని చెప్పాము. మొన్న శ్రీధర్ బాబు గారు పిలిచి ఒక టెంపుల్ ఇచ్చారు మంతనీది, దాని పర్మిషన్స్ కూడా వచ్చాయి. దాన్ని ఈ తెలంగాణ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. మన ట్రస్ట్కు ఇంకొక టెంపుల్స్ కూడా ఇచ్చింది, ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి తీసుకుంది ఉంది. అది జడ్చర్ల దగ్గర ఉంది, గొల్లతిగూడ అని చెప్పి, అదొక టెంపుల్ తీసుకున్నాము. ఇక్కడ మంతంది ఒక టెంపుల్ తీసుకున్నాము. ఇంకొక 8 టెంపుల్స్ ఐడెంటిఫికేషన్ చేసి రెడీలో పెట్టుకున్నాము. ఈ ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ ట్రస్ట్ ఫామ్ కాగానే వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసేది ఉంది. ఇక్కడ నుంచి తెలంగాణ ట్రస్ట్ స్టార్ట్ కాగానే ప్రతి ఒక్క మందిని స్టార్ట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మూలాలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ ది నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా హాజరైన సేన జాతీయ అధ్యక్షులు మన్నె శ్రీధర్రావు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మూలాలు అవకాశాలు కోల్పోతున్నారు. వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించిన మూల సంఘాల నాయకులు చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం దళితులకు 18% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన రోస్టర్ విధానాన్ని ఏంది అసలు తెలుసుకోలేకపోతున్నారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని కూడా తెలుస్తలేదు. అందరూ చదివి తెలుసుకొని భవిష్యత్తులో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించే విధంగా మారాలని స్టూడెంట్స్ అందరూ ఐక్యత కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుల గారికి అలాగే ఆ టీం అందరికి నా యొక్క జైబీలు పేరున అందరికి జైబీలండి. ఈ రోస్టర్ విధానిసారో రేవంత్ రెడ్డి గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.